సాయిరామ్ శ్రీమాత్రే నమః. అమ్మ బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? అందరూ అమ్మ దయ వలన బాగున్నారని, బాగుండాలని, మనస్ఫూర్తిగా సంతోషంగా ఉండాలని కోరుకుంటూ ఈ వీడియో అయితే స్టార్ట్ చేస్తున్నాను. ఇక ఈరోజు వీడియోలో మనం చూడబోయేది ఏంటి అంటే కనుక, బిడ్డ నువ్వు చేసే ప్రయత్నం ఎప్పటికీ వృధా కాదమ్మా. నువ్వు దేనికోసం అయితే ప్రయత్నిస్తూ ఉన్నావో ఆ ప్రయత్నానికి తగ్గ ఫలితం అనేది శాశ్వతంగా తప్పకుండా నీకు కలుగుతుంది. కొన్నిసార్లు చిన్న ప్రయత్నం కూడా మంచి స్థాయికి వెళ్ళేందుకు ఉపయోగపడుతుంది. అలాంటి ప్రయత్నాన్ని ఎప్పుడు కూడా ప్రయత్నించకుండా గమ్ముగా ఊరుకోవద్దు, ఉండవద్దు. అలాగే నువ్వు శత్రువునైనా క్షమించే మంచితనం నీలో ఉంది బిడ్డ. ఆ మంచితనం నీలో ఉంది కనుకనే నీ దుర్గమ్మ నీకు బంధువునయ్యాను, ఈ దుర్గమ్మ నీకు తల్లినయ్యాను. నీలో ఉండాల్సిన మంచి ఉంది, కానీ క్షమించాం కదా అని మారిపోయి అందరూ మళ్ళీ చేరదీసి అలాంటి విషయాలు చేసి మోసపోవద్దు. ఎలాంటి వారినైనా ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచాలి బిడ్డ. ఎందుకంటే దుష్టబుద్ధి, చెడు బుద్ధి కలవారు చేసిన మేలును మరచిపోయి మళ్ళీ కీడు చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. జీవితంలో గెలవడానికి నీకు మంచితనం మాత్రమే ఉంటే చాలదమ్మా. కర్ణుడు అంటేనే మంచితనానికి, దాన ధర్మాలకు పెట్టింది పేరు అని తెలుసు కదా మనకు. కానీ సమయాన్ని బట్టి నడుచుకోకపోవడం వల్ల చెడు అనే కౌరవుల వైపు నిలబడి ప్రాణాలను పోగొట్టుకున్నాడు. అందుకే జీవితంలో గెలవాలి అంటే మంచితనంతో పాటు నీ చుట్టూ ఉండే సహజ పరిస్థితులు, మనుషుల మనస్తత్వాలు కూడా తెలుసుకోవాలి. సమయాన్ని బట్టి నడుచుకోవాలి. అది తప్పకుండా నీ జీవితంలో నీవు తెలుసుకోవాల్సిన విషయం. అలా కాకుండా అంతా మనదేలే అని నువ్వు అలా జీవితానికి ప్రమాదం అనేది నీ ప్రాణాలకే ముప్పు కలిగిస్తుంది. ఒక్కొక్కసారి బయట ప్రపంచాన్ని నువ్వు కళ్ళతో చూస్తున్నావు, చర్మంతో తాకుతున్నావు, చెవులతో వింటున్నావు, నాలుకతో రుచి చూస్తున్నావు, అలాగే వాసన ముక్కుతో చూస్తూ ఉన్నావు. ఈ ఐదింటి వలన బయట ప్రపంచం నీకు లోపలికి వెళ్తుంది, కానీ ఈ ఇంద్రియాలు వీటి వెనుక ఉన్నది నడిపిస్తూ ఉంటుంది. మరణించిన తర్వాత కూడా నీ ఇంద్రియాలు ఉంటాయి చూడు, అవి ఆయా పనులు చేయలేవు. కనుక బయట ఉన్న బాహ్య ప్రపంచం అంతా మన యొక్క సృష్టే. మనసు చేసే పనులన్నీ ఆత్మ సాక్షిభూతికంగా చూస్తూ ఉంటుంది. ఎవరైనా సరే ఏమైనా చెబితే వెంటనే అది జ్ఞానము అని నమ్మేయడం మంచి విషయం కాదు. అలా నమ్మవద్దు. ఎందుకంటే జ్ఞానం కంటే అజ్ఞానం వేగంగా ప్రచారం అవుతూ ఉంటుంది. నువ్వు విన్నది అజ్ఞానం కూడా అయి ఉండవచ్చు కదా. ఈ దుర్గమ్మ విషయాన్నే భగవంతుడు చెప్పి తెలిసి మసులుకోవాలని చెప్పినాడు. అలాంటి పనులు చెప్పినవన్నీ కూడా అజ్ఞానం మాటలే అని జ్ఞానాన్ని తనే మానవ రూపంలో జన్మించి నీకు అమ్మను దుర్గమ్మగా మళ్ళీ నీకు తెలియజేస్తూ ఉన్నాను. అలాగే భగవంతుడు ఏదైతే చెప్పాడో అదే నిజం కదా. కనుక ఆ విషయాన్ని నువ్వు తూచా తప్పకుండా నీ జీవితంలో ఆచరించాలి. ప్రతి మనిషి జీవితంలో కొన్ని సందర్భాలలో కొన్ని కష్టమైన, క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కోవలసిన అవసరం ఎంతగానో ఉంటుంది. బతుకు కొంచెం భారంగానే అనిపిస్తూ ఉంటుంది. ఆ సమయంలో ఏమీ చేయలేని పరిస్థితి అనేది వస్తుంది. అలాంటి సమయంలో నువ్వు వెతకవలసింది సాయం చేసే మనుషుల కోసమో, చేతుల కోసమో కాదు, మనసు పొరల్లో కూరుకుపోయి ఉన్న శక్తి కోసం. అదేనమ్మా, ఆ శక్తి పేరే నీ దుర్గమ్మ. నీ యొక్క ఆత్మవిశ్వాసం. ఆ ఆత్మవిశ్వాసాన్ని మరింతగా పెంచుకోవాలి. ఆత్మవిశ్వాసంతో ముందుకు వెళితే ఎలాంటి కఠినమైన పరిస్థితుల్లో కూడా వాటి నుంచి నువ్వు బయటపడవచ్చు. ఎప్పుడైతే ఆత్మవిశ్వాసాన్ని నువ్వు కోల్పోతావో అప్పుడే నీ జీవితాన్ని కోల్పోయినట్టు. కనుక నీలోని ధైర్యాన్ని, మనోధైర్యాన్ని మరింత పెంచుకో. ఆ ధైర్యాన్ని ఎప్పుడు విడవవద్దు. జరిగినది, జరుగుతున్నది, జరగబోయేది అంతా నీ మంచికే అనుకో. అప్పుడే నువ్వు మంచిగా జీవించగలుగుతావు. ఎందువల్ల అంటే అంత జీవితం నువ్వు నచ్చినట్లే ఉండదు కదా. నువ్వు నచ్చినట్లే ఉంటే అది నీ చేతుల్లో ఎందుకు ఉంటుంది? భగవంతుని సృష్టి ప్రకారమే నడుస్తుంది. కనుక జరిగేదంతా భగవంతుని ఆజ్ఞ అని జరుగుతూ పోని అన్నిటికీ నువ్వు స్వీకరించు. అప్పుడు నీకు బాధ అనేది ఉండదు అని నమ్మేవారికి ఎప్పుడూ మంచిగా జరుగుతుంది. నువ్వు నిమిత్త మాత్రుల మాత్రమే అనే విషయం నువ్వు గుర్తుంచుకోవాలి. ప్రతి ఒక్కటి భగవంతుని చేతుల్లోనే ఉంటుంది. నీ చేసే కర్మఫలాలను బట్టి నీ జీవితం ఉంటుంది. నీకు ఏదైతే దక్కాలో అది దక్కే యోగం కలుగుతుంది. ధర్మాన్ని కాపాడాలి. ధర్మాన్ని, నిజాన్ని ఎప్పుడైతే నువ్వు హక్కున చేర్చుకుంటావో భగవంతుడు నిన్ను హక్కున చేర్చుకుంటాడు.
బిడ్డ, మనసులోని అహం తగ్గిన రోజు ఆప్యాయత అంటే ఏంటో నీకు అర్థమవుతుంది. గర్వం పోయిన రోజు ఎదుటివారిని ఎలా గౌరవించాలో తెలుస్తుంది. గౌరవ మర్యాదలు ఇచ్చిపుచ్చుకుంటూ ఇతరులతో ఆనందంగా జీవించటం నేర్పిస్తుంది. నీకేంటి నాకేంటి అనుకుంటే చివరకు నువ్వు ఒక్కదానివే మిగిలిపోవలసి ఉంటుంది. ఒక్కనివే ఉన్న జీవితం అది ఒక జీవితమైనా చెప్పు. మీరు నలుగురు కావాలి, నలుగురు మనుషులు ఉండాలి. మంచి చెడుకు ఆ నలుగురు మనుషులు ఉంటేనే అదే నిజమైన సంతోషం. ఒక వ్యక్తి భవిష్యత్తును ఎప్పుడూ అంచనా వేయవద్దు. ఎందువల్ల అంటే కాలం ఎప్పుడైనా మారకుండా ఉంటుందా చెప్పు? మారుతూ ఉంటుంది కదా. ఆ కాలాన్ని పట్టుకుని నువ్వు మారుతూ ఉండాలి. చాలామంది దేవుడు అంటే ఎప్పుడు వృద్ధాప్యంలో చూసుకోవచ్చులే అని సోమరిపణంతో ఉంటారు. అది ఎప్పుడు కూడా మంచిది కాదు. ఎందుకంటే ప్రతిక్షణం భగవంతుడు మృత్యువుకి దగ్గరవుతూ మానవుడు ఉంటాడు కనుక కాలం చాలా విలువైనది. కోట్లు పోయిన కాలం తిరిగి రాదు కదా. కోట్లు ఉంటే సుఖమే ఉంది. నీ కాలం సద్వినియోగం చేసుకోవాలి. ప్రతి క్షణంలో నువ్వు భగవంతుని ఆశ్రయించాలి, భగవంతుని నమ్మాలి, స్మరించాలి, భజించాలి, భగవంతుని సేవించాలి. అప్పుడే భగవంతుని అనుగ్రహంతో నువ్వు ఈ జీవితాన్ని చక్కగా నడపగలుగుతావు. ఒకడు చెడు చేసినంత మాత్రాన నువ్వు వారికి చెడు చేయవలసిన అవసరం లేదుగా. వాళ్ళు చెడిపోతారు అనుకోవాల్సిన అవసరం కూడా లేదు. కొలనులో నీటి ప్రశాంతత రాయి తాత్కాలికంగా చెడగొడుతుంది, కానీ కాసేపు తర్వాత నీరు తేరుకుని నిర్మలంగా మారుతుంది కదా. కానీ రాయి మాత్రం ఎప్పటికీ నీటి అడుగునే ఉండిపోతుంది కదా. అలాగే నీకు చెడు చేసిన వాళ్ళు, అప్పుడు నీ మనసు కలవరపరిచిన వాళ్ళు బెంబేలెత్తేలాగా చేయవచ్చు, కానీ వాళ్ళు ఎప్పుడు కూడా పైకి అనేది ఎదగలేరు. భగవంతుడు నీ భక్తిని చూస్తాడు కానీ నీ శక్తిని చూడడు. నీ గుణాన్ని చూస్తాడు కానీ నీ కులాన్ని చూడడు. నీ నీతిని చూస్తాడు, నిజాయితీని చూస్తాడు, కానీ నీ జాతిని చూడడు. కాబట్టి నీ యొక్క మంచి మనసుతో భగవంతుని ఆశ్రయిస్తావో, భగవంతుని స్మరిస్తావో నీ జీవితం కూడా మంచిగా ఉంటుంది. మనిషికి భగవంతుడు సమస్యల కన్నా తమకు తాము కొని తెచ్చుకునే సమస్యలే ఎక్కువ. మనుషుల మధ్య అహంకారం, అజ్ఞానం, పెత్తనం తమకు వచ్చినట్టుగా ప్రకారంగా నడుచుకుంటూ ఉంటారు. వాటి కోసం పరిగెత్తడం, పేరు కోసం తపన పడడం, ఇతరులను ఎదగకుండా చేయడం, ఇలా మనుషులు తమను తాముగా ఇరుక్కుపోయి ఎన్నో తప్పులు చేస్తూ ఉంటున్నారు. బిడ్డ, అలాంటి తప్పు మాత్రం నువ్వు ఎప్పుడు చేయవద్దు. అయిందేదో మంచికే అయింది అనుకో, అవుతున్నదంతా నీ మంచికే అవుతుంది అనుకో, అవ్వబోయేది కూడా నీ మంచికే అని నువ్వు తలుస్తూ ఉంటే నీకేమి పోగొట్టుకున్నావు అని నువ్వు విచారించాలి. చెప్పు, నువ్వు దేవుని పోగొట్టుకోలేదమ్మా. నీవేం తెచ్చావని నువ్వు ఏం పోగొట్టుకున్నావు? ఇక్కడ ఉన్నవన్నీ అన్నీ సృష్టివే మూలంగా వచ్చినవే కదా, కాలానికి అనుగుణంగా వచ్చినవే కదా. నీవేం సృష్టించలేదు కదా, కనుక నీవేమి నష్టం లేదు. నీకేమి ఏదో జరగలేదు, ఏదో రాలేదు అని నువ్వు వాపోయి కష్టపడి దిగులు పడవద్దు. నువ్వు ఏదైనా పొందావు అంటే ఇది ఇక్కడి నుంచినే పొందావు. ఏదైతే ఇచ్చావు అంటే ఇక్కడి నుంచినే ఇచ్చావు. ఈరోజు నువ్వు నా సొంతం అనుకున్నదంతా నిన్న ఇంకొకరి సొంతం అయి ఉండవచ్చు కదా, రేపు మరొకరి సొంతం అవుతుంది కదా. అలాంటి పరివర్తన చెందడం కోసమే నీ మనసు అనేది పక్వం చెందాలి. అలా పక్వం చెందిన మనసుతో ఈ జీవితాన్ని జీవిస్తే నీకు ఎలాంటి ఆటుపోటులు ఉన్నా నువ్వు సానుకూలంగా ప్రయాణించవచ్చు. నీకు కోరికలు తీర్చుకునే ఒక మంచి మార్గం దొరుకుతుంది. నీవు చేసే పని ఫలితం ఆశించకుండా చెయ్యి. అప్పుడే నీకు తగిన ఫలితం అనేది భగవంతుడు విపరీతంగా ఇచ్చి నిన్ను సంతోషపెడతారు. భగవంతుని ఆశ్రయించిన వారు చెడిపోయినట్లు ఎక్కడ చరిత్రలోనో లేదు తల్లి. కనుక నీ దుర్గమ్మను నిన్ను మందలిస్తూ చెబుతున్నాను. ఈ విషయాలన్నీ మనసులో నిలుపుకొని ఆచరించు. ఈ దుర్గమ్మ నీకు తోడుంటాను. నీ దుర్గమ్మ తోడుగా ఉండగా నీకు భయమెందుకు బిడ్డ అని అమ్మవారైతే అత్యద్భుతమైన సందేశాన్ని అందించారు కదా ఫ్రెండ్స్. మరి ఈ సందేశం మనందరికీ, మన దుర్గమ్మ ఉండగా మనకెందుకండి భయం? మరి ఈ సందేశం మనకందరికీ కూడా నమ్మకాన్ని, ధైర్యాన్ని కలిగించింది కదా. మరలా మరో చక్కని అమ్మవారి సందేశంతో మరలా మీ ముందుంటాను. అంతవరకు నమస్కారం అండి. ఓం సాయిరాం. శ్రీమాత్రే నమః. సర్వే జనా సుఖినో భవంతు.